తోటి చూస్తూ ఉన్నట్టు ముహూర్తాలు కానీ ఏమైనా సరే, వాస్తు కూడా అంతే. జన్మ నక్షత్రం దేనికి? పెళ్ళికి చాలా ప్రాధాన్యత, పెళ్ళికి మెయిన్. ఒకవేళ ఒకళ్ళకి జన్మ నక్షత్రం తెలుసు, ఇంకోళ్ళకి తెలీదు, అప్పుడు జన్మ నక్షత్రం వదిలేసి ఇద్దరికీ నామ నక్షత్రంతో చూడాలి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఒకవేళ జన్మ నక్షత్రంతో కుదరలేదనుకోండి పెళ్ళి, అప్పుడు ఏం చేస్తారంటే నామ నక్షత్రంతో అమ్మాయికి పేరు మార్చుకోవడము ఇలాంటివి చేస్తూ ఉంటారు యూజువల్గా. అంటే ఎప్పుడు జన్మ నక్షత్రము తెలీదు, జన్మ నక్షత్రము కలవలేదు, నామ నక్షత్రంతో కలుపుకుందాము ఉన్నప్పుడు, ఎందుకంటే ఆస్ట్రాలజీలో వీలైనంతగా, అంటే ఎంత వీలైతే అంత కలపాలని చూస్తుంది. మన శాస్త్రానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటంటే విడగొట్టడానికి ప్రయత్నించదు. అందుకే మనకి విడాకులకు రెమెడీసు ఇంకో దానికి ఉండవు, కలపడానికి ఉంటాయి. కలిసి ఉండడానికి రెమెడీసు, అభివృద్ధికి రెమెడీస్ ఉంటాయి, కానీ నెగిటివిటీకి ఉండవు. ఎందుకంటే శాస్త్ర ప్రాధాన్యతే ప్రాస్పారిటీని ఇవ్వడం అని అర్థం ఆస్ట్రాలజీకి సంబంధించి. సో కాబట్టి ఇలా ఏంటంటే నామ నక్షత్రానికి ఒక ప్రాధాన్యత జన్మ నక్షత్రానికి ఉంది. అంటే పేరు జాతకం తెలియని వాళ్ళు, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ లేని వాళ్ళు యూజువల్గా నామ నక్షత్రం ఫాలో అవుతారు. కానీ నామ నక్షత్రం ఇందాక చెప్పినట్టు కొన్ని ఇంపార్టెంట్ విషయాల్లో అవసరం. ఓకే, నెక్స్ట్ రాశి ఫలాలు రాశి నుంచి చూసుకోవాలా, లగ్నం నుంచి చూసుకోవాలా? ఎందుకంటే ఇవన్నీ చిన్న విషయాలే కానీ చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేవి. మీరు కూడా ఒక్కొక్కసారి రాశి నుంచి చూసుకోండి, లగ్నం నుంచి చూసుకోండి అంటారు. ఏమిటి పంచాయతీ మనకి అసలు అని చెప్పి చూస్తే, నంబర్ 1 విషయము, మన తెలుగు వాళ్ళకి ఆస్ట్రాలజీ అంటే చాలా ఇష్టం. సౌత్ ఇండియాలో చాలా ఇష్టపడే స్టేట్స్ ఏమైనా ఉన్నాయంటే తెలుగు, తర్వాత కన్నడ వాళ్ళు. మనకి ఏంటంటే ఆస్ట్రాలజీని వి ఎంజాయ్. కాబట్టి డిఫరెంట్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఏం చేస్తున్నారు, నేషనల్ లెవెల్లో ఏం జరుగుతుంది అనే అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. మనకి వెస్ట్రన్ స్టైల్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళు, అంటే మన వేదిక్ ఆస్ట్రాలజర్సు, మన ఇండియన్ ఆస్ట్రాలజీ నేర్చుకున్న వాళ్ళలే లైక్ ఇప్పుడు యూఎస్లో వాటిల్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు యూజువల్గా వెస్ట్రన్ ఆస్ట్రాలజీ మూన్ సైన్ని కన్సిడర్ చేయదు, రాశిని కన్సిడర్ చేయదు. లగ్నము వాళ్ళు లగ్నం నుంచే తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు దశ సిస్టమ్ తీసుకోరు. ఎప్పుడు కూడాను గోచారాన్నే ఎక్కువ తీసుకుంటారు, దశ అనేదాన్ని ఫాలో అవ్వరు. రాశి దశ వెస్టర్నర్స్ ఫాలో అవ్వరు. సో లగ్నాన్ని తీసుకుని లగ్నం నుంచి ప్రజెంట్ జరిగే ట్రాన్సిట్స్ ఎలా ఉంటుందనేది వాళ్ళు తీసుకుంటారు. సో అక్కడ అది కొంతవరకు యాక్యురేట్. ఓకే, మనం ఏం చేస్తాము, మనం లగ్నం నుంచి దశ సిస్టమ్ చూసుకుంటాము నక్షత్రాన్ని బట్టి. బికాజ్ నక్షత్ర దశలు వింశోత్తరి దశా విధానం ఫాలో అవుతాం కాబట్టి మనం దశ సిస్టమ్ తీసుకుంటాము, దాని నుంచి ఫాలో అవుతాము. మనకి ఏంటంటే లోకలైజ్డ్గా ఉన్నది రాశి నుంచి గోచారం చూసుకోవడం. ఇప్పుడు ఏమైంది, మన సంప్రదాయము